ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మానసిక ఒత్తిడిని జయించడంతో పాటు ఆపత్కాలంలో ఆత్మరక్షణకు కరాటే ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14-15 తేదీల్లో బడేటి ఛాలెంజ్ కప్ పేరుతో ఏలూరులో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి అందించనున్న విజేత కప్ను ఎమ్మెల్యే బడేటి చంటి ఆదివారం ఏలూరు రామకృష్ణాపురంలోని కాస్మోపాలిటన్ క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరాటేలో నైపుణ్యం పొందాలని అన్నారు. విద్యార్థులను కరాటేలో ప్రోత్సహిస్తూ ఎంతోమందిని కరాటే యోధులుగా తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొనేలా శిక్షణిస్తున్న ఇబ్రహీం బేగ్, షహన్షాలను ఆయన అభినందించారు. బడేటి పేరుతో నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ఏలూరు విద్యార్థులు కప్ను సొంతం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇండియా చీఫ్ కోచ్ ఇబ్రహీం బేగ్ మాట్లాడుతూ 15వ జాతీయ స్థాయి కరాటే పోటీలు ఏలూరులోని ససిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
15 రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి, యూనివర్సిటీ స్థాయి పోటీల్లో తాము శిక్షణ ఇచ్చిన విద్యార్థులు ఎన్నో బంగారు పతకాలు సొంతం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో షహెన్షా, నల్లాబాబు, నాగం శివ, కౌలూరి చంద్రశేఖర్, ఏతకోట శ్రీనివాసరావు, బెల్లంకొండ కిషోర్, అమరావతి అశోక్, నారాయణ, కరాటే మాస్టర్ రాధా, పలువురు ఇన్స్ట్రక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నల్లబాబు గారు అందరికీ మన బాలుడికి బాగా కరాటే చేస్తూ మమ్మల్ని ఆనందపత్రాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఈ కప్ కోసం మరి మిగతా చోట నుంచి వచ్చిన కోచ్లు కూడా అందరూ కూడా మరి ఏదైతే అవగాహన కల్పించి, ఇదివరకు ఇంత కరాటేలో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంతమంది శ్రద్ధ పెట్టేవారు కాదు, అంతమంది అవగాహన కల్పించడం కానీ దీని మీద ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడం కానీ ఉండాలి. మరి 2 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు మరి అత్యంత వ్యయప్రసాలకి ఓర్చినా సరే అందరూ తలకోచ చేసుకుని మరి కాంపిటీషన్ నడపడం అనేది చాలా కష్టతర సాధ్యమైనప్పటికీ కూడా నడుపుతున్నారు. తప్పనిసరిగా ఇదివరకు ఏదైతే చెప్పానో నా సహాయ సహకారాలు వాళ్ళకి అందించి తీరుతానని చెప్తున్నాను. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత మరి కరాటే ప్రెసిడెంట్ చేసినట్టున్నారు. మళ్ళీ ఆనవాయితీగా నాకు ప్రెసిడెంట్ ఇచ్చాక నేను ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. మరి వీళ్ళ వల్ల ముందు వీళ్ళకి ఉపయోగపడడానికి నాకు ఈ పదవి వచ్చిందమ్మా. మరి ఏదో రకంగా వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఈ ఈవెంట్కి ఏదైతే నిర్వహిస్తున్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోచ్లందరూ కూడా మాకు కూడా చిన్న స్వార్థం ఉంది. ఈ కప్ ఏదైతే స్పాన్సర్ ఏలూరు నుంచి చేస్తున్నామో మా పిల్లలే సాధించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తీసుకొచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా. ఈ కార్యక్రమంలో బోర్డేవిట్ మొత్తం విషయం అంతా ఇతర డాక్టర్లు చెప్పారు కాబట్టి చెప్పాల్సిందేం లేదు. ముఖ్యంగా మనం నేర్చుకునేటప్పుడు కష్టపడి నేర్చుకోవడం, అది అప్లై చేసేటప్పుడు పూర్తి స్థాయిలో అప్లై చేయడం, ఈ 2 జరిగినప్పుడు కరాటేలోని డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను కరాటే అనేది మా అబ్బాయి బ్లాక్ బెల్ట్ సాధించారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటారు. అలాగే మా పిల్లలందరూ కరాటే బెల్ట్ లేదు, నాకు నేను తప్ప. మా తమ్ముడికి కరాటే బెల్ట్ నాకు ఒక్కడికే రాదు. ఎందుకు రాదని అంటే దాని మీద నాకు శ్రద్ధ తక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎలాగా మిమ్మల్ని చూడటం, సరదా పడటం తప్ప మీరు చేసే దెబ్బలు తగ్గుతాయేమో అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉండిపోయాయి. మా అబ్బాయిలు మా తమ్ముళ్ళు మాత్రం అందరూ ఫైటర్సే. అందరూ అంత పరిచయం మీ భాషలకి నాకు కూడా అప్పటి నుంచి. దీంతో పాటు నేను వెస్ట్ గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా చేశాను. అట్లా ఎంతసేపు 2005 దాకా కూడా టోటలీగా ఈ స్పోర్ట్స్ లైన్లోనే ఉండేవాడు. తర్వాత 2005 నుంచి పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి వచ్చి ఇట్లా చండీగఢ్ వాడుతూ అట్లాగే కొన్ని రాజకీయాలతో ఇట్లా తిరుగుతూ ప్రస్తుతానికి రాజకీయాల్లో ఉన్నాము. అట్లా ఏ సహాయం కాల్సి వచ్చినా మా ఫ్రెండ్స్ కాబట్టి బర్త్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ప్రయాణం చేయటం, విభేదాలు లేకోకుండా, అరమణికలు లేకుండా ఉదయాన్ని చర్చించుకొని 87, 89లో ఇంటర్నేషనల్ చేసాం. భారీగా మరి ఏఎస్ఆర్ స్టేడియంలో అప్పట్లో మరి భారీగా జనం కూడా వచ్చారు. ఒక క్వాలిఫైడ్ కోచ్ అన్ని విధాల దాంట్లోంచి ఏబిసిడి దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చిన కోచ్ అయితేనే మీకు ఆ లెవెల్కి ట్రైనింగ్ ఇవ్వగలరు, ఆ ట్రైనింగ్ మైండ్ ఓపెన్ చేయగలరు, ఫిజికల్గా మెంటలీగా డెవలప్ చేయగలరు. మీకు టోర్నమెంట్లో దిగితే స్ట్రాటజీ ఏంటో తెలుస్తుంది. అటువంటి డెవలప్ అయ్యి ఫాస్ట్గా డెవలప్ అవ్వాలి. ఈరోజు అంత స్లో లేదు, డెవలప్ అయ్యి మీరు మంచి స్టేజ్కి రావాలి. నెక్స్ట్ మాకు సెప్టెంబర్ 14, 15 నేషనల్ టోర్నమెంట్స్, నవంబర్ 8న దుబాయ్లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఉన్నాయి. మొన్న బొంబేలో జరిగిన నేషనల్ టోర్నమెంట్స్లో కొట్టిన విన్నర్స్ అందరూ కూడా ఈ దుబాయ్లో టోర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారు. అందరూ ఓ మంచి టీం వెళ్తుంది మన తరఫున దుబాయ్. అక్కడ కూడా మంచి రిజల్ట్ సాధిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం. ఈవెన్ పాలిటిక్స్లో కానీ అన్ని విధాలుగా కూడా ఆయనే బ్యాక్గ్రౌండ్ నుండి అన్నీ నిర్వహించేవారు. ఇది చాలామందికి తెలియదు. అలాగే మా బడేటి కోడారామారావు గారు మరియు అలాగే ఉమ్మడి ఫ్యామిలీ
మాకు ముందు బడేటి వెంకటరామయ్య గారు మా మిత్రులు, ఆయనతో పాటు మేము వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేసేవాళ్ళం. ఆయన ద్వారా ఆయన్ని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు మాకు చడ్డీ గారు మరియు అలాగే బడేటి బుజ్జి గారు పరిచయం అయ్యారు. అలాగే మాకు 40 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో పరిచయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఉచిత ఇసుక విధానాన్ని పూర్తి పారదర్శకతతో ఏలూరు జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం ఉంగుటూరు మండలం చేబ్రోల్లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ను కలెక్టర్ పరిశీలించారు. స్టాక్ పాయింట్ వద్ద నిల్వ ఉన్న ఇసుకను గనుల శాఖ అధికారుల సమక్షంలో పరిశీలించారు. నిల్వలో ఉన్న ఇసుక నాణ్యతను పరీక్షించి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుకను నిల్వ చేసేందుకు సమీపంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రీచ్లో గాని, కుక్కునూరు మండలంలోని రీచ్ నుంచి గాని ఇసుకను స్టాక్ పాయింట్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ స్టాక్ పాయింట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా స్టాక్ పాయింట్ వద్ద ఫెన్సింగ్ వేయించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాహనాల రాకపోకలకు ముఖద్వారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రయారిటీ ప్రకారం క్రమశిక్షణతో ఇసుకను పంపిణీ చేయాలని చెప్పారు. ఇసుక రవాణాకు సంబంధించి ధరల సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఒక వ్యక్తికి ఆధార్కు అనుసంధానంగా 20 టన్నుల ఇసుక మాత్రమే అందజేయాలని, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద తరచూ తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని, అదేవిధంగా ఆర్డీఓ, పోలీస్, గనుల శాఖ సమన్వయంతో ఎటువంటి లోపాలు జరగకుండా ఇసుక పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు. స్టాక్ పాయింట్లో నిల్వ చేసిన ఇసుకలో ఉన్న లోపాలను గుర్తించి సంబంధిత గనుల శాఖ సర్వేయర్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇసుక స్టాక్ పాయింట్ పంపిణీకి సంబంధించిన సమాచారాన్ని ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు కలెక్టర్కి వివరించారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లి, తహసీల్దార్ కట్టా వెంకట శివయ్య, గనుల శాఖ ఏడీజీ సునీల్ బాబు, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు. పెద్ద కొండ ఉండేదండి, అంటే ఏం లేదు కన్స్ట్రక్షన్ తీసుకొచ్చి అడిగితే దీనికి సోర్స్ ఏదమ్మా మైనింగ్ ఈ గ్రౌండ్ లో అయితే ఏదైతే మిగిలిపోయి ఉందో దాన్ని అంతా కూడా ఈ గుట్ట కింద చేసి మీకు 500 మెట్రిక్ టన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. అది వాస్తవం జరిగింది. అది చెక్ చేసి చేయాలి. దీని చుట్టూరు కూడా 1 వే ఉండాలండి. ఇది ఎక్కడ కూడా కాంపౌండ్ ఫెన్సింగ్ లేదు. ఇది యాక్చువల్లీ ఏది ఏళ్ళంట మరి చెరువు ఫారం ఇక్కడ లోకల్ సోర్స్ ఎక్కడికి లేవా మీకు ఎక్కడ లేదు. అందుకే మనం ఇది టెంపర్ డే గురించి మనం మొదలు పెట్టాలి. 6 to 6 మనం స్టార్ట్ చేయాలి. సో క్వాలిటీ చూస్తేనే వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు. మనకి ఎవరైనా తెలియదు, వాళ్ళందరూ చిన్న వాళ్ళు కదా, తెలియదు. లేదో ఫోర్స్ లో చెప్పి తీసుకుంటాం. అంటే ఆల్రెడీ నేను కన్స్ట్రక్షన్ ఉన్నాను. ఎందుకంటే అది మనం ఇచ్చి చేసేది మంచి చేయాలి. ఇది ఎలాగ జరిగిపోయిన ఫ్రాడ్ ఎలా వాళ్ళకి కూడా అంత అవేర్నెస్ ఉండదు మేడం. మాట్లాడి ఫస్ట్ ఏడీ మైన్స్ తోటి మాట్లాడి పక్క జిల్లాలో మేము ఇట్లా టెంపరీగా మాకు కొంత క్వాంటిటీ అయినా కావాలి, 2 daysకి ఎంత కావాలో అంతైనా తోడొచ్చు. ఆర్యవైశ్యులకు బడేటి కుటుంబం ఎప్పుడూ అండగా నిలుస్తుందని, అందులో ఎటువంటి సందేహం లేదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పెరుగుచెట్టు సెంటర్లోని నేరెళ్ల రాజా ఏసీ కళ్యాణ మండపంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటికి ఆత్మీయ ఘన సత్కార సభ నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య, అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్క రాజారావు, కోశాధికారి నున్నా శ్రీను, పైడేటి రఘు, నంగులూరి, బెల్లంపల్లి దిలీప్, చేమకుర్తి వంశీ, బొలిశెట్టి సురేష్, సుధాకర్, స్వప్నకుమార్, మద్దుల పవన్ కుమార్, తవ్వ అరుణ, గొడవల్లి శ్రీనివాస్ తదితర ప్రముఖులు సాదరంగా ఆహ్వానించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన్ను సంఘ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జరిగిన సభలో బడేటి మాట్లాడుతూ బడేటి కుటుంబం రాజకీయాల్లో ఆర్యవైశ్యుల సహకారం మరోలేనిదని, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వారి సహకారం మరోలేనిదని తెలిపారు. భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని, ఆర్యవైశ్య సంక్షేమానికి కృషి చేస్తానని బడేటి హామీ ఇచ్చారు. వాళ్ళందరినీ మనసులో పెట్టుకుని మన చంటి గారిని వాళ్ళందరికీ
మీరు చదివాలి శివకృష్ణ ప్రణయ్ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. చర్యలు మేమైతే కోరేది ఉంటే మన ఆదివేశం ఎలా గుర్తు పడుకోబెట్టట్లేదు, దానికి ప్లేస్ ఇప్పించమని చెప్పి చక్కగా అడిగారండి. ఓకే, అలాగే రాజకీయాల్లో కూడా ముందు వెళ్తూ మనం చూడాలి, మనందరం ఆశీర్వదించే గ్యారంటీ అది కూడా. ఈ కార్యక్రమాలు చేసేటువంటి మన గురించి నేను చెప్పాలని చాలా చెప్పాలని, ఎందుకంటే అట్లా ఉంటూ ప్రతి ఒక్కరు ఏ విషయం నేను 2020 నుంచి 24 వరకు నాకున్న వ్యాపారాలన్నీ మూసుకుని నేను తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశా, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే పనిచేశా. అలాగే నేను గెలవాలి, సమాజం బాగుండే దాంట్లో నా చెయ్యి ఉండాలన్న ఉద్దేశంతో, కృతనిశ్చయంతో ఏదైనా సరే డిసైడ్ అయ్యే నేను దాంట్లో అడిగేశా. ఆ విషయంలో నేను నా ఫ్యామిలీకి కొంత దూరం అయిపోయా. నా పిల్లల్ని నేను పెళ్లి చేద్దాం అనుకున్న పిల్లల్ని ఇద్దరిని కూడా ఉద్యోగంలో జాయిన్ చేశాను. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని కూడా అసలు ఉద్యోగం చేయించాలన్న కాన్సెప్టే నాకు లేదు. ఇద్దరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కూడా అలా కొడటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అనేక కుటుంబాలతో సత్సంబంధాలు ఉండటం వల్ల అలా పాతుకుపోయి వచ్చిన వాటంలో మా కుటుంబం మీద ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. మీరు ఇందాక అన్నారు ఎక్కడెక్కడ ఎవరెవరు వేయలేదు అనేది కూడా నాకు తెలుసు. నేను వేయలేని వాళ్ళు కూడా నేనేం అన్నాను, ఎందుకంటే వాళ్ళు రేపొద్దున్న వేయచ్చు, ఇంతమంది ఈ రోజు వేసిన వాళ్ళు రేపొద్దున్న వేయిపోతారు ఏంటనేది ఆలోచించవచ్చు. ప్రజలకు మంచి జరగాలి, ప్రభుత్వ పరంగా ఏదైతే రాయితీ వస్తుందో తప్పనిసరిగా వాళ్ళందరికీ మీరు స్వేచ్ఛాయుతంగా ఏ పార్టీ వారైనా సరే ధైర్యంగా వ్యాపారం చేసుకునే లక్ష్యం మీకు ఉండాలి. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నా వంతు సహకారం మీ అందరికి కూడా అందిస్తాను, మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. భగవంతుడు మోసం చేశాడేమో కానీ బడేటి కుటుంబం మాత్రం మోసం చేయలేదు. మా అందరికీ అండగా ఏలూరుకి నాయకుడిగా ప్రయాణం చేస్తూ మా అందరినీ గౌరవంగా మార్కెట్లో నిలబెట్టి తల ఎత్తుకునే స్థితిలో ఈ రోజు మమ్మల్ని నిలబెట్టారు. చాలామంది చాలా చెప్తున్నారు, కానీ ఒకటే నిజం, ఈ రోజున ఇంత మెజారిటీ రావడానికి ఏదైనా ఒక కారణం ఉందంటే అది ఏకైక కారణం బడేటి చంటి గారు పడిన కృషి. ప్రతి సంవత్సరం ఎంతో మందికి ఒక్కోసారి అయితే 2-3 కుటుంబాలు కూడా అక్కడ ఆ కార్యక్రమాలు చేసుకుంటారు. ఆడవాళ్ళకి వితంతులైన వాళ్ళకి పక్కన కాలువ స్నానం చేయడం కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో బయట బుజ్జి గారికి మరొకసారి ఆదివాసీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బయట బుజ్జి గారిని నేను ఒకటే కోరుతున్నాను, మా వయసు కాలంగానే ఆడకెట్లే ఉన్నతమైన వంశం ఉన్నతం. ఆయన గంటన్నర ఆయన టైం వృధా చేసామంటే దగ్గర 20 రోజులు టైం వేస్ట్ చేసినట్టే మనం. అందుకని ప్రోగ్రామ్ ఎప్పుడైనా పెడితే కొద్దిగా టైంకి వచ్చి వారికి కూడా ఇబ్బంది కలిగించుకున్నట్టు మంచిది. బడేటి ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు. నా వయసు 50 సంవత్సరాలు. బడేటి వారి కుటుంబంలో దగ్గర 10 సంవత్సరాలు బట్టి నడుస్తున్నాను నేను. వారి కుటుంబంలో ఇప్పటి వరకు ఎటువంటి మచ్చ లేకుండానే ప్రయాణం జరిగింది. బడేటి వెంకటరావు గారు అంటే నాకు తెలియదు, శ్రీగారు గారు తెలుసు. ఒక నియోజకవర్గం మీద అవగాహన ఉండి ఇది చేస్తాను అని చెప్పడం మనం కూడా పేపర్లో చూసాం. ఆయన ఎవరెవరిని కలిశాడో ఆయన చెప్పడం అవునా కాదనేది కూడా. అదే కాకుండా మరి చాలా కోరికలు మామూలుగా ఎమ్మెల్యే గారి ముందు చాలా ఉండొచ్చు. మనం కూడా దానికి ఒక నిర్ణయాత్మకంగా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానం సోమవారం నుండి అమల్లోకి రానుందని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చెప్పారు. ఆదివారం కుక్కునూరు మండలం విజయనం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ను సందర్శించి ఇసుక లభ్యతను పరిశీలించారు. సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు అందుబాటులో నిల్వలను అంచనా వేసి రెవెన్యూ శాఖకు అప్పగించాలని సాంకేతిక సిబ్బందికి సూచించారు. ఉచిత ఇసుక సరఫరా విధానానికి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని అన్నారు. ఈ విధానం అమల్లోకి రావడం వల్ల సోమవారం నుంచి ప్రజలకు ఉచిత ఇసుక సరఫరా చేసేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇసుక రీచ్ నుంచి డిపో వరకు ఇసుకను తేవడం, స్టాచ్యూరీ ఛార్జీలను మెట్రిక్ టన్నుకు లోడింగ్ ఛార్జీలు 30 రూపాయలు, సేన్రెస్ ఛార్జీలు 88 రూపాయలు ఉంటాయి.
ఉంటాయని దీనికి అదనంగా జీఎస్టీతో కలిపి మొత్తం 152 వరకు ఉండవచ్చునని చెప్పారు. ఈ ధరలు ఆయా స్టాక్ పాయింట్ల వారీగా నిర్ణయించి ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. ఆధార్ కార్డు అనుసంధానంగా ఒక రోజుకి ఒకరికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను అందించడం జరుగుతుందని, ప్రతి మండలంలో ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించేందుకు తహసీల్దార్లను స్పెషల్ ఆఫీసర్లను ఉంచడం జరిగిందని, వీరికి వ్యక్తిగతంగా స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించడం జరిగిందని అన్నారు. ఎవరు మొదటిగా వస్తే వారికి ముందుగా కేటాయించే పద్ధతిలో ఇసుకను సరఫరా చేస్తారని చెప్పారు. కుక్కునూరు మండలంలో ఇబ్రహీంపట్నం, వింజరం, దాచారంలో, వేలర్పాడు మండలంలో రుద్రంకోట 1, రుద్రంకోట 2లో ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయని అన్నారు. ఇసుక తవ్వకాలకు సంబంధించి పర్యావరణానికి ముప్పు లేకుండా మాన్యువల్గా జరుగుతుందని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, తహసీల్దార్ అచ్యుత్ కుమార్, స్థానిక మండల అధికారులు ఉన్నారు. మన జిల్లాకి సంబంధించి శాండ్కి సంబంధించిన రీచెస్ అయితేనేమి, శాండ్కి సంబంధించినటువంటి ఏవైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో దీనికి సంబంధించి పూర్తిగా న్యూ గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనకి శాండ్ అనేది త్రూ ఏజెన్సీ ద్వారా కూడా సేల్స్ అనేది జరుగుతూ ఉంది. బట్ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫ్రీ శాండ్ పాలసీ కింద ఏదైతే మనకి శాండ్ అయితే మనకి రీచెస్ నుంచి తీసుకొచ్చినటువంటి శాండ్ కానీ, స్టాక్ పాయింట్ ఉన్నటువంటి శాండ్ కానీ పబ్లిక్కి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఫ్రీ శాండ్ పాలసీ ద్వారా కూడా శాండ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేవలం మనకి ఎక్స్కవేషను అండ్ లోడింగ్ ఛార్జెస్కి సంబంధించి ఏదైతే పర్ మెట్రిక్ టన్ అయ్యేటువంటి కాస్ట్ అంటే ఒక 30 రూపీస్ అండ్ సీనరేజ్ ఛార్జెస్ ఒక 88 రూపీస్ అండ్ ఈ జిఎస్టీ ఏవైతే ఉన్నాయో ఈ జిఎస్టీ రేట్స్ అవన్నీ కలిపి ఉన్నటువంటి రేట్స్ అయితే ఇవన్నీ కూడా స్టాట్యూటరీ రేట్స్. ఆ రేట్స్ ఒక 152 రూపీస్ వరకు వస్తుంది. ఇది కాకుండా అడిషనల్గా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏదైతే మనకి స్టాక్ పాయింట్ నుంచి అక్కడ స్టాక్ పాయింట్ కానీ శాండ్ రీచెస్ నుంచి స్టాక్ పాయింట్కి అయ్యేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఈ శాండ్ రేట్ అనేది ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ అండ్ రీచెస్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారము ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తేవటము. దీనికి సంబంధించి ఏదైతే పబ్లిక్ ఎవరికైతే రిక్వైర్మెంట్ అడుగుతారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ముందు వచ్చిన వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి శాండ్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా పర్ క్యాండిడేట్కి ఆధార్ బేస్డ్ మీద తీసుకొని ఒక 20 మెట్రిక్ టన్స్కి మించి కూడా శాండ్ అనేది ఏ ఒక్క వ్యక్తికి కూడా సప్లై చేయడం అనేది జరగదు. సో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా రూపొందిస్తున్నారు. ముందుగా రేపటి నుంచి కూడా మనం శాండ్ ఏదైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ నుంచి ఉన్నటువంటి శాండ్ అవైలబుల్ ఉన్నదంతా కూడా వెరిఫై చేయమని చెప్పాము. తహసీల్దార్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది. మండల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ ఈ స్టాక్ పాయింట్కి వెళ్ళి ఎక్కడైతే మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి కన్సర్న్ ఏజెన్సీ ఈ స్టాక్ పాయింట్స్ ఎప్పటివరకు కూడా మెయింటైన్ చేస్తూ వచ్చి ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో ఎంత శాండ్ ఈరోజు అవైలబుల్గా ఉందనేది వెరిఫై చేసుకొని పర్సనల్గా ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి దాని ప్రకారము ఉన్నది హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పడం జరిగింది. పంచనామా కండక్ట్ చేసి ఎంతైతే శాండ్ ఉందో ఆ శాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ ఉన్న డిస్పోజ్ చేయడానికి ఈ శాండ్ ఏదైతే ఉందో అది మనం డిస్పోజ్ చేయడం అనేది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. దీనికి సంబంధించి మన జిల్లాలో ఒక 5 శాండ్ రీచెస్ ఉన్నాయి. మనకి కుకునూరుకి సంబంధించి 3 శాండ్ రీచెస్ ఉన్నాయి. మనకి ఇబ్రహీంపేట, వింజరము, అదేవిధంగా మనకి ఇక్కడ దాచారం ఈ 3కి సంబంధించి శాండ్ రీచెస్ అనేది కుకునూరు ఉంది. అదేవిధంగా వేలేర్పాడులో మనకి రుద్రంకోట 1, రుద్రంకోట 2 రెండు కూడా శాండ్ రీచెస్ ఉన్నాయి. ఈ శాండ్ రీచెస్ నుంచి శాండ్ అనేది తవ్వకం అనేది ఓన్లీ మాన్యువల్ ఎంతవరకు మనకి దానికి సంబంధించి గైడ్లైన్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో లాగా మనకి ఇవన్నీ కూడా ఎక్స్కవేషన్స్ త్రూ జేసీబీస్, ప్రొక్లైనర్స్ ఇవన్నీ యూజ్ చేయడం కూడా అదేవిధంగా పర్యావరణం అనేది దెబ్బతినకుండా కూడా దానికి సంబంధించి గైడ్లైన్స్ అన్నీ కూడా రూపొందించి తద్వారా కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ శాండ్ అనేది తేవాలనే ఉద్దేశంతో ఈ పాలసీ అనేది స్టార్ట్ చేశారు. రేపటి నుంచి కూడా మనకి పబ్లిక్ అందరికీ కూడా ఈ శాండ్ ఏదైతే స్టాక్ పాయింట్లో ఉన్నదో ఇవన్నీ కూడా ముందుగా డిస్పోజ్ చేస్తూ వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే రిక్వెస్ట్ పెడుతుంటారో వాళ్ళకి ఈ శాండ్ సప్లై అనేది చేయడం జరుగుతుంది. గానుగ వృత్తి చేసుకునే వారికి సబ్సిడీపై గానుగ సామాగ్రి అందజేసి 300 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ అందించాలని అఖిల దేవ గాండ్ల తేలుకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అంబటి గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఏలూరులోని కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు అంబటి గురుమూర్తి మాట్లాడుతూ ఏలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధులు మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 16 లక్షల మంది గాండ్ల తేలికల కులస్తులు ఉన్నారని, 90% మంది పేదవారే ఉన్నారని, ఎక్కువ శాతం గానుగ వృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారని, ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో గానుగ వృత్తి మీద ఆధారపడిన వారు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో సబ్సిడీపై గానుగ సామగ్రి అందించి 300 యూనిట్ల విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, అలాగే ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రం వద్ద 1000 గజాల స్థలం కేటాయిస్తే దాతల సహకారంతో కమ్యూనిటీ కళ్యాణ మండపాలు నిర్మించుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెల్లంకి వైష్ణవి ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చడంతో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాపోలు వెంకట శ్రీనివాస్, కోశాధికారి చెన్నా వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెన్నా వెంకటేశ్వరరావు గారు మరి మామూలు విషయం కాదు. జగన్నాథ్ కూడా చక్రరెడ్డి గారు మరి పాపకి వారి కుటుంబానికి ఆ భగవంతుడు చల్లగా కనపడాలని చెప్పి కాదు, ఉద్యోగం చేసినప్పుడు విద్యానిధి కోసం 1000 రూపాయలు అందరినీ ప్రోత్సాహం తీసుకొని చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మా డాడీ అసలు చదివించలేకపోయినా ఆయన 3 ఆడపిల్లలు అయినా కూడా ఆయన మమ్మల్ని ఏనాడు ఇచ్చేయకుండా చదువులో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రోత్సహించి బాగా చదివించారు. కానీ నాకు బెటర్ లక్ లేక క్వాలిఫై అవ్వలేకపోయాను. కానీ దాంట్లో నిరుత్సాహపడకుండా మీరందరూ నాకు హెల్ప్ చేసి చదువుకోవడానికి ప్రోత్సహించినందుకు చాలా చాలా మాది నూనె గింజల నుంచి నూనె తీసే కులం అండి, తెలుగుల కులం. మరి మా కులం 90% పేదవారే ఉన్నారు. గతంలో ఎద్దుగాళ్ళ మీద కులకృతి చేసే మా వాళ్ళంతా కూడా ఈ మధ్యకాలంలో మరి అదరాయిస్ అన్నీ వచ్చిన తర్వాత ఈ గానుగలను తీసి తాగేవాళ్ళు తినేవాళ్ళు తగ్గిపోవడం వల్ల మా కులం వెనకబడిపోయింది. ఇంచుమించు 90% పేదవాళ్ళు ఉన్నారు. మా జనాభా స్టేట్ మొత్తం అంతా కలిపి 16 లక్షల మంది ఉంటారని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మరి గతంలో కూడా మేము ఎన్నో మరి నిమ్మగడ్డలు ఇచ్చాము, ఏమి కూడా మాకు అమల్లోకి రాలేదు. మరి ఈ ప్రభుత్వంలో అయినా కానీ మన చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను స్టేట్ తరఫున మేము నిమ్మగడ్డలు ఇవ్వడం జరిగింది. ఏంటంటే అది మరి మా కులంలో పేదవారికి మరి గానుగ వృత్తి చేసుకునే వాళ్ళకి, చేసుకోవాలనుకునే వాళ్ళకి మరి సబ్సిడీ మీద గానుగ సామాన్లు ఇప్పించాల్సిందిగా కోరుతూ మరి అదేవిధంగా కొడవృత్తి చేసుకునే వాళ్ళకి 300 యూనిట్లు ఫ్రీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. అదేవిధంగా మాకు మరి అందరికీ కూడా అన్ని కులాలకి కూడా ప్రతి దేవస్థానం దగ్గర కూడా కమ్యూనిటీ భవనాలు మరి ఎన్నో మరి డబ్బులు పోయి చేసుకుని మేము మండపం కట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ప్రభుత్వాన్ని ఈ సహకారం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. చాలా ముందుకెళ్తాం. అంటే వేరే కాదు, వాళ్ళు ఇప్పుడు ఉంది ఆ పాపకి ఏదో చెప్పారు కాబట్టి ఇచ్చారు. అదే కరోనాలో బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. కనీసం ఎక్కడ కూడా ఎవరికి మనం ఏం చేయలేకపోయాం, ఎక్కడికి వెళ్ళలేకపోయాం. అప్పుడు భయంతోటి తర్వాత అయినా సరే అలా ఉన్నారు. ఏంటంటే వాళ్ళందరూ జాగ్రత్తలోనే ఉన్నారు. దీంతో పట్టుకోను కూడా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు పాడు చేసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళకేమి పక్కల మనం వేళ ఎన్నో రకరకాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా మనం కష్టకాలంలో మనం ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ రోజున గ్రోస్ గోపాలయ్య గారు మెమోరియల్ అవార్డ్స్ ఈ రోజున పిల్లలకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా 1000 రూపాయల క్యాష్ అవార్డు, అలాగే గ్రోస్ గోపాలయ్య మెమెంటో మరియు సర్టిఫికెట్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్లో 918 మార్కులు వచ్చి ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోవడం వల్ల అమ్మాయి బాగా ఇబ్బంది పడుతుంటే మేము ఆర్థికంగా మా జిల్లా తరఫున దాదాపు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేసి ఆవిడని ఆదుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో మా జిల్లాలో మేము నిర్మించుకుంటున్న కమ్యూనిటీ హాల్కి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇంకా మంచిగా ఇంకా ఫండ్స్ రావాలని, అలాగే
ఎంపీ ఫండ్స్ కూడా మాకు ఇచ్చి ఆదుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టిన వారాహి మాత పూజా కార్యక్రమంలో భాగంగా ఏలూరులో కూడా వారాహి మాతకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారాహీదేవ్యై నమః. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమః రుంధే రుంధిని నమః. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఆహే వరాహముఖి వరాహముఖి. అంధే అంధిని నమః. నమః స్తంభే స్తంభిని నమః. సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం ఫట్ స్వాహా. మాతా కీ జై. వారా చిన్న ఓకే. నన్ను ఆడమంటే ఆడలేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన అంటే మామూలు వ్యక్తి కాదు. మా ప్రియ ఏమంటారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ నాయకత్వం ఇంతకింతకు కూడా పెరగాలని, మీరు నడిచే అడుగుల్లోనే నేను ఎప్పటి నుంచో నడుస్తూ మీకోసం నేను ప్రత్యేకంగా పూజలు పెట్టుకున్నాను. ఇది మీ దాకా చేరాలి, మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సార్. నిజంగానే సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారాహి మాత దయ వల్ల మీరు ఇంకా అభివృద్ధి చెంది మా అందరికీ స్ఫూర్తిగా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు తప్పకుండా ఈ వారాహి దీక్ష చేశారు. మీ అడుగుజాడల్లో మేము కూడా నడిచి మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముగ్గురు మొనగాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా మిమ్మల్ని భావించి మేము ఈ కార్యక్రమాన్ని నవరాత్రులుగా జరుపుకుంటూ అంగరంగ వైభవంగా మీరు ముగ్గురు గెలిచినందుకు మా ఇంట్లో సొంత వ్యక్తి ఉన్నాడని భావించుకుంటూ మేము హ్యాపీగా చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓం శ్రీ వారాహీదేవి నమః. స్వామి, వారాహీదేవి పూజ అంటే చాలామందికి చాలా భయంగా ఉంటుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా మన పురాణాల్లో కూడా వారాహమ్మ వారిని ఏ విధంగా ఆరాధించవచ్చో అని కూడా ఉంది. కానీ ఈ మధ్యన ఎన్నో సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలు కూడా అమ్మవారు చాలా ప్రాచుర్యం పొందారు. మనకి ఈ సంవత్సరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహమ్మ వారి దీక్ష తీసుకున్న తర్వాత మరింత ప్రాచుర్యం అనేది పొందడం జరిగింది. రైతులను చల్లగా కాపాడు, ఈ ఊరిని చల్లగా కాపాడు, ఈ దేశాన్ని చల్లగా కాపాడు అని అమ్మవారిని వేడుకుంటే అమ్మవారి అనుగ్రహంతో, ఆశీస్సులతో మనందరం కూడా చల్లగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం శ్రీ వారాహి మాత దేవియే నమః.
జై వారాహి మాతాకి, జై వారాహి మాతాకి, జై వారాహి మాతాకి, జై దక్షిణామూర్తికి, జై దక్షిణామూర్తికి, జై దక్షిణామూర్తికి. ఓం శ్రీ లక్ష్మీ భూవరహ స్వామి దేవతభ్యో నమో నమః. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరిసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరిసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016, 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాక్ పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతిక పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సాయం మరోలేందని అఖిల దేవగాండ్ల తేలుకుల సంక్షేమ సంఘ నాయకులు ప్రశంసించారు. సంఘానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్మీడియట్లో ప్రతిభ కనపరిచి ఎంసెట్లో ర్యాంకు రాకపోవడంతో ఆదివారం సంఘాలు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని క్యాంపు కార్యాలయంలో కలిసి సాయం కోరారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజ్ సిబ్బందితో మాట్లాడారు. ఉచితంగా సీటు కేటాయించాలని కోరారు. దీంతో రామచంద్ర కాలేజ్ ఇంజనీరింగ్ యాజమాన్యం ఆ విద్యార్థినికి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో సంఘం అధ్యక్షులు అంబటి గురుమూర్తి మాట్లాడుతూ ఓ విద్యార్థినికి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించడం పట్ల హర్షం ప్రకటించారు. ఆయన సాయం మరవలేనిదని అన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో ప్రధాన కార్యదర్శి పాపోల్ వెంకట శ్రీనివాస్, కోశాధికారి చెన్నా వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు సిద్దిక్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే సమక్షంలో ఘనంగా జరిగాయి. అలాగే నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుండి ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకోవడంతో తక్షణమే ఆయన స్పందిస్తూ సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. పలువురు నాయకులు, ప్రముఖులు ఎమ్మెల్యే చంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, బెల్లంకొండ కిషోర్, కంప్యూటర్ ప్రసాద్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. బడేటి సంటి గారు నిజంగా అమోఘమైన మా తల్లిదండ్రులు వెళ్ళి మీరు చదువుకుంటుందండి పాప, మార్కులు బాగా వస్తున్నాయి, సీట్ రాలేదు, కొద్దిగా తప్పు కూడా అమ్మ తల్లి ఓకే చెప్పాడు సుదీక్ష సాయిబాబు గారు. తెల్లారులైతే వస్తుంటాడు కదా, ఏదో నేను వచ్చాను కదా అయితే ఆ గడప తొక్కితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఆయన చూడలేదు, గుమ్మకాలు ఉన్నాయని తగ్గిశారు. మేము తిరిగాం. ఇప్పుడు అన్నయ్య ఉంది కాంచి ఆయన దగ్గరికైనా మేము ఎలాగే వెళ్ళి మాట్లాడాము, మీరే సాయం చేశారు. ఇప్పుడు కూడా మీతో మేము స్వయంగా మా ఇంట్లో మనసుతోనే మాట్లాడినట్టే మాట్లాడుతున్నాం. అది అక్కడ సారండి మాకు పని చేసి పెడతాను. పని చేయండి, కానీ మీ గుణం మాకు అది సార్ అంటున్నా. మంచి అంత మంచి మనసు ఉంటే సార్. ఇంటికి ఓటు అడగడానికి వచ్చాను కదా, పని చేస్తానని అంతే కదా. ఇప్పుడు అంతే, అప్పుడు మేము ఒక పని అవుతావు, ఒక పని అవుతావు, ఆ పని అన్న అవుతావు అవుదని నేను చెప్తాను. అమ్మాయి ఎదిగింది రోడ్డు అని, ఆ రోడ్లు లేవు అమ్మ, ఇప్పుడు అయిపోయినాయి, కొత్తగా వేసింది. మళ్ళీ అప్పుడు ఆడలాగా నరేంద్రలాగా వేసేస్తాను ఏమన్నా వేస్తాము, వారంలో నేర్పించేస్తాను అన్నారండి. మళ్ళీ ఓట్ల మంచినీళ్ళు కనెక్షన్ కల్పించారంటే మమ్మల్ని వదిలించారు. ఏంటంటే అడుగుతా
పునః మీకు చెప్తాను. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి ఆదివారం విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు. అమ్మవారి సన్నిధిలో తమ మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో నూతనంగా నిర్మించిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు అధికంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి ఆదివారం రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతర జిల్లాలు రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సహ కుటుంబానాం క్షేమాస్తు సహ కుటుంబానాం కశ్యప్ గోత్రోర్భూస్య నాగేశ్వరరావు నామధేస్య వరలక్ష్మి నామధేస్య మీకు చెప్పారు. గణపతికం భవామహే గమిం గమీనాముపవస్త్రవస్త్రమః జ్యేష్ఠరాజం బ్రహ్మణ సాయి లైన్ లో పంపేయండి మమ్మల్ని. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏలూరు జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో కండ్రికగూడెం సెంటర్లో కవాతు కార్యక్రమం నిర్వహించి ఏలూరు కండ్రికగూడెం ఎంఆర్పీఎస్ ఆఫీస్ నందు ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మరియు ఆరోగ్యశ్రీ ప్రదాత వికలాంగుల హక్కుల ఆత్మబంధువు వితంతువుల పెద్దగొడుగు మందకృష్ణ మాదిగ 59వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం కందుల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుల సంఘంగా చూడవద్దని, మానవీయ కోణంలో చూడాలని, కులమత ప్రాంతాలకు అతీతంగా పోరాట ఫలితంగా ఆరోగ్యశ్రీ వికలాంగుల 3000 నుంచి 6000 పెన్షన్, వృద్ధులు వితంతువులకు పెన్షన్ పెంపొందించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బదిలం చేసి ఆకలి కేకలతో రేషన్ పెంపుదల చేసి అన్ని కులాలకు అందే విధంగా పోరాటం చేసిన కృష్ణ మాదిగని తెలియజేశారు. తమ అంతిమ పోరాటం ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ జరిగి సామాజిక న్యాయం రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున వర్గాలకి ప్రతి ఒక్కరికి అందే విధంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా దళిత నాయకులు మున్నుల జాన్ గురునాథ్ మాట్లాడుతూ ఈదుముడిలో 11 మందితో ఎంఆర్పీఎస్ స్థాపించి ఈరోజు లక్షలాది మంది ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆత్మగౌరవం నిలబెట్టుకున్న మహోన్నత నేత కృష్ణ మాదిగని ఏ త్యాగానికైనా వెనకాడిన వారని, జాతి మాదిగ జాతని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ మాజీ అధ్యక్షులు పౌల్ రాజ్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు,
మాదక జిల్లా నాయకులు కాశీకృష్ణ, జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నమ్మిన నాగార్జున, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపత్తి మాధవరావు, ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్, ఏలూరు ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి గూడూరు రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, అదనపు ఇన్ఛార్జి కందుల నాని, మాజీ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కడియం యోహన్, చాట్ల సాయిబాబా, రాచీటి మాతయ్య, కొత్తపల్లి వేణు, ఎస్కే బాజీ, బయ్యారపు కుటుంబరావు, వినుకొండ ఎలీషా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారు నిండు సభలో అసెంబ్లీలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మన వికలాంగుల హక్కులు సాధించిన ఘనత మన్యశ్రీ మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ని మానవీయ కోణంలో చూడాలి తప్ప ఒక కుల సంఘంగా చూడకూడదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. మేము ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో మా నాయకుడు మాకు ప్రత్యక్ష దైవం మన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని, ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేయడానికి ముఖ్యంగా మా ఎంఆర్పీఎస్ క్యాడర్కి కానీ అదేవిధంగా మా ఎంఆర్పీఎస్ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈనాడు రాష్ట్రంలో మేమందరం కూడా డెవలప్ అయ్యామంటే కారణం మందకృష్ణ మాదిగ గారి దైవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మాదిగ జాతికి ఒక దశ దిశ నిర్దేశం తెలిపండి గొప్ప మనసున్న మహారాజు మరి మందకృష్ణ మాదిగ గారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి స్ఫూర్తి పట్టం వల్లే మేమందరం ఈరోజు మాదిగ జాతి సేవ చేయగలుగుతా ఉన్నాం. ఈనాడు అల్పేర నాయకుడిగా ఏలూరు మహాపట్నంలో మరి కందుల రమేష్ గారి నాయకత్వంలో, బయ్యారపు రాజేశ్వర గారి నాయకత్వంలో కుల సంఘాలకి మన కులానికి అనేకమైనటువంటి న్యాయం జరుగుతుందంటే వారు చేస్తున్నటువంటి మరి పోరాటం ఎనలేనిది. వారికి మా పూర్తి సంపూర్ణ సహకారం మెండుగా ఉంటుందని తెలియజేస్తూ మందకృష్ణ మాదిగ గారిని తప్పగా ఏమైనా మేము మాట్లాడుతుంటే కనుక దయచేసి సభాముఖంగా మమ్మల్ని మన్నించవలసిందిగా మనవి చేయొచ్చు. సెలవు తీసుకున్న థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ఉద్యమాలను నిర్వహించి వాటి అమలు కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందని ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ తెలిపారు. జూలై 7వ తేదీన మందకృష్ణ మాదిగ పుట్టినరోజుతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాల నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు జొన్నకోటి జాన్, ఎర్రా ఆనంద్, ఉప్పులూరు ఎలీషా, రామకృష్ణ, కాట్రు రాంబాబు, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం పెదవేగి మండలం వేగివాడ బత్తివరం గ్రామంలో నిర్వహించడం జరిగింది ఎంఆర్పీఎస్ యూత్ ద్వారా. ఈ రోజున భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత, మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన ఏకైక యోధుడు ఎవరైనా అంటే మందకృష్ణ మాదిగ గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. 30 ఏళ్ల చరిత్రలో ఎంఆర్పీఎస్ ఉద్యమం జరుగుతుందంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక సీఎం హోదాలో ఉండి రెడ్ అలర్ట్ సృష్టించిన చరిత్ర కూడా ఎంఆర్పీఎస్ కే ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజున బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ విషయమైన అన్యాయం జరిగితే ముందు స్పందించేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితినని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆరోగ్యశ్రీయే గాని, వృద్ధులు వితంతుల పెన్షనే గాని, వికలాంగుల హక్కులే గాని మొన్ననే 6,000 రూపాయలు పెంచడం కూడా జరిగిందంటే అది మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగ, జై మాదిగ. అర్చకుల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఏపీ బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం తాళ్లపూడిలో వైకాసం, స్మార్తం, శైవం, పాంచరాత్రం, తంత్రసార, గ్రామదేవత, ఆగమాల 8 మండలాల అర్చకుల సమస్యలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన సత్యవాడ దుర్గాప్రసాద్ అర్చకులందరూ ఘనంగా సత్కరించి సాదర ఆహ్వానం పలికారు. అనంతరం జరిగిన సభలో అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆలయాల్లో వారి ఇబ్బందులు,
మరియు వేతనాల పెంపు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, బ్రాహ్మణ సంక్షేమంతో పాటు అర్చకుల సంక్షేమం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర నాయకత్వంతో కలిసి వినతిపత్రం అందజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు ఉన్నాయి. అది కాకుండా బ్రాహ్మణులు ఒక అర్చకుల మీద జరుగుతున్న దాడును కూడా దృష్టిలో పెట్టుకుని అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది కావాలని దాదాపు 22 అంశాలతోటి ఒక మేనిఫెస్టో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా మీరు రూపొందించిన మేనిఫెస్టో మీరు అడిగినవన్నీ కూడా ధర్మంగానే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేము తీరుస్తాం. వాటి మీకున్న కష్టాన్ని బయట తీసి మళ్ళీ కార్పొరేషన్ బలోపేతం చేసి అదేవిధంగా ఈ యొక్క అర్చకులకు కానీ పురోహితులకు కానీ మిగతా వాళ్ళకి కానీ కావాల్సిన కష్టాన్నింటినీ కూడా పూర్తిగా మేము నెరవేరుస్తాం ఆ రోజు హామీ ఇచ్చి ఆ హామీలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి సంఘటన మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము అనేక సందర్భాల్లో చెప్పాం. సాధారణంగా మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత మాకున్న పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, మళ్ళీ కష్టాన్ని చెప్పుకుంటూ పోతే కాదు. ఈ ఎక్కడైతే వేదం బాగుంటుందో, ఎక్కడైతే బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటాడో, ఎక్కడైతే మీకు బ్రాహ్మణ ఆశీర్వాదం మీకు ఉంటుందో ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా 10 కాలాల పాటు వదిలింటుందని చెప్పినప్పుడు అదే సందర్భంలో తిరుపతి రోజు జరిగినటువంటి బహిరంగ సభలో ఖచ్చితంగా మనకున్న మేనిఫెస్టో అంతా కూడా ఆయన నోటబడి చదివి ఈ విధంగా బ్రాహ్మణికాన్ని నేను మేలు చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కమిటీ చైర్మన్ ఇక డీడీ జనార్దన్ గారు మీకు చెప్పక్కర్లేదు. ఒక విధంగా చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి కుడి చేయడానికి ఉంటారండి. ఆ ఇద్దరు వ్యక్తులతో కష్టాన్ని చెప్పి ఏమంటే మా బ్రాహ్మణ్యానికి అందరికి కూడా ఒక రోజు ఖచ్చితంగా మీకు టైం ఇవ్వాలంటే కనుక అదే ఫోన్ రంగబాబు గారితో సరిగా చేయించినప్పుడు ఎంతమంది రావచ్చు అని అడిగితే మీరు ఎంతమంది వచ్చినా అంతమందితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడించే అవకాశం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఎంతమంది రాగైతే అంతమంది కూడా రండి. ఖచ్చితంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చదువు పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, ఉన్నతమైన స్థానాలను విద్యార్థులు అందుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఊలు బోర్డు శాఖ చైర్మన్ రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు నెర్సు వెంకట సుబ్బయ్య యాదవ్ అన్నారు. ఏలూరు శాంతినగర్ ప్రాంతంలో ఉన్న విహాన్ చారిటబుల్ ట్రస్ట్ చిల్డ్రన్ హోమ్ను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు అభివృద్ధి చెందడానికి చదువు ఒక్కటే మార్గమని, చదువుకుంటే అన్ని రంగాల్లో ఎదుగుదల ఉంటుందని, ప్రతి ఒక్కరూ చదువు పట్ల బాధ్యతగా ఉండాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. ఎంతోమంది పెద్దలు హాస్టల్లో ఉండి ఉన్నత చదువులు చదువుకుని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అబ్దుల్ కలాం వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని సూచించారు. విహాన్ చారిటీ ఫౌండర్ శ్యాంబాబు అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని, వివిధ ప్రాంతాల్లో ఉన్న పిల్లలను చేరదీసి వారికి వసతి సౌకర్యం కల్పించి విద్యాభ్యాసం కల్పిస్తున్న విహాన్ చారిటీ సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. దూర ప్రాంత పిల్లలకు వసతి కల్పించి విద్యాభ్యాసం నేర్పించి తగిన సహకారం అందిస్తున్నామని చారిటీ చైర్మన్ శ్యాంబాబు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ్ సంఘ యూత్ ప్రెసిడెంట్ నాయకులు మల్లిపూడి రాజు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదువు ఉండాలంటే మేము అనాథ పిల్లలు, మాకు ఎవరో లేరు, మా తల్లిదండ్రులు ఇక్కడ పడేయారు, లేదంటే మాకు వెనకాల ఎవరో లేరు కాబట్టి మేము ఒంటరిగా ఉంటున్నాం అనేది ఏం కాదు. పెద్ద పెద్ద వాళ్ళే ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటుంటారు. చదువు కోసం అమెరికా వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు? అమెరికా వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు? మంచి చదువు అక్కడ ఉందని. అలాగే మీ అమ్మాళ్ళు ఎక్కడో చెరువుల మీద ఉంటారు, అక్కడ స్కూలే ఉంటుంది, చదువే ఉంటుంది. మీరందరూ ఎవరో లేక ఇక్కడికి రాలా, కుదరక చదువుకుంటానికి నీకు దగ్గరలో అందుబాటులో చదువు దొరకలేదు కాబట్టి ఇక్కడికి వచ్చారు. అదేనా? ఎవరన్నా వచ్చినా మనం చూసి జాలిపడటమేం కాదు, జాలిపడి ఎవరెవరో చిన్నపిల్లలు కదా చదువుకుంటున్నారని వచ్చాం అంతే. ఎవరో జాలిపడి ఎవరో మీకు ఇవ్వట్లా, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు ఇవ్వటం అనేది రోజు జరిగేదే. అది వాళ్ళు ఏదో జాలిపడి ఇచ్చారు కాబట్టి మనం చేతులు కట్టుకోవాలి, గౌరవంగా ఉండాలి, ఇలాంటిది కాదు. ప్రతి మనిషిని గౌరవించడం, బాగా చదువుకోండి, అదొక్కటే మీరు చేయాలి. అన్నం ఉన్నా లేకపోయినా, బట్టలు ఉన్నా లేకపోయినా
చదువు ఒకటి ఉంటే కనుక రేపు పొద్దున్న మంచి మంచి ఆఫీసర్లు ఉంటారు, మంచి పరిస్థితుల్లో ఉంటారు. రేపు పొద్దున్న మేము పెద్దవాళ్ళ ముసలాళ్ళు అయినా మీరు కలెక్టర్గానో డాక్టర్గానో వస్తే మీరు వచ్చేటప్పటికి లేచి నిలబడాల్సిందే. ఇప్పుడు మేము కూర్చున్న వాళ్ళం మీరు చదువుకుని వస్తే లేచి నిలబడాలి. అంటే మీ దగ్గర ఏముంటుంది? చదువే ఉంటుంది. మీరు చదువుతున్నారు, మేము చదవలేక మేము డబ్బులు ఉన్నాయి, చదివితే చదువు వస్తా. అందుకే మీకు చదువు కావాలి, చదువు ఒకటే కావాలి. ఎవరు ఏమన్నా బతకడానికి ఏదో తినాలి, చదువుకోవాలి. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు ఏది తినాలంటే అది నాకు చెప్పండి. చెప్తారు ఇదేనా ఏది అవడాలంటే ఇది అనుకుంటా, మటన్ బిర్యానీ తినాలని అన్నాడు, ఒక తినాలి. దీన్ని బాగా చదువుకొని మళ్ళీ వస్తాను. అది ఇస్తాం, ఏ కదా చెప్తాను కదా. ఆయన మన సెంట్రల్ గవర్నమెంట్ జోలి శాఖ చైర్మన్. ఆయన ముందు అన్నిటికంటే ముందు మదర్ తెరిస్తే ఏ విధంగా అయితే సేవలు చేస్తారు, అంతకు మించి ఆవిడతో పాటు సమానంగా చేసినటువంటి సేవలు అయితే నేను చెప్పడానికి అయితే ఇప్పుడు టైం సార్. ఒక్క మాట చిన్న విషయం చెప్తాను. మన వేగవరంలో HIV/AIDS సెంటర్ ఉంటుంది. ఆడికి వెళ్తే ఆయన పేరు, ప్రభు పేరు, పిల్లల పేరు, అందరి పేరు చెప్తారు. తెలంగాణ ఎవరైనా ఆ పేరు చెప్తారు. అంత వాళ్ళతో దీపావళి పండుగ వస్తే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి టపాసులు తెచ్చి వాళ్ళతో పాటు అనేక రకాలైన సేవల కార్యక్రమాలు చేస్తూ సొంత బిడ్డలాగా ఉండేటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావులు మన మధ్యకి ఇప్పుడు మీ అందరూ వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి ప్రాబ్లంలు ఉండి ఇవాళ హాస్టల్లో ఉండి మీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకం. కానీ మీకు తగినటువంటి విధంగా తగిన సహకారం అందరూ అందిస్తున్నారు. కానీ ఈ హోమ్కి అలాంటి మహానుభావులు పెద్దలు రావడం వల్ల మీకు మరింత అభివృద్ధి చెందే దిశగా ఆయన సహకారం అయితే ఎప్పుడు మీకు ఉంటుంది. మీరు శాము దగ్గరగా 10 ఏళ్ళ ఇంకా తమ్ముడు మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ వసతి కల్పించి విద్యాభ్యాసం నేర్పించి మీ పేరెంట్స్ కూడా చేయలేనటువంటి బాధ్యతని తను గులారేసుకుని చేస్తున్నాడు. అదంతా దైవ సంకల్పం, దాతల సహకారం. వాళ్ళందరినీ కూడా దేవుడు అన్ని రకాలుగా దీవించాలని కోరుకుంటూ, అదేవిధంగా మనకి శ్యాంబాబు విహాన్ చారిటీ పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని సేవలు అందిస్తూ ఉన్నారు. HIV చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ పిల్లలందరూ మీరు ఇంచుమించు 30 మంది అంతమంది కూడా వివిధ ప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి ఇంత ఆయన అన్నారు, నేను కూడా హాస్టల్లో ఉండి చదివాను రా బాబా, బెంగళూరు హాస్టల్లో ఉందని. అంటే ఆ బాధ అదే మీకు ఎవరికైనా కట్టేస్తారా కాళ్ళు చేతులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.